హాయ్ ఫ్రెండ్స్, ఆలూ బజ్జీ ఇలా ఒక్కసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఒక కప్పు శనగపిండి తీసుకుని అందులో 2 స్పూన్లు బియ్యం పిండి వేసుకోండి. తర్వాత పిండిలో తగినంత కారం, సాల్ట్, కొద్దిగా వంట సోడా వేసుకుని ఒకసారి స్పూన్తో బాగా మిక్స్ చేయండి. పిండిని ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత అందులో ఒక స్పూన్ సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసుకోండి. తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి కూడా వేసుకుని ఒకసారి బాగా కలపండి. పిండిలో కొద్దిగా పసుపు వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని మిక్స్ చేయండి. ఉండలేమీ లేకుండా పిండిని ఈ విధంగా కలపండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి అందులో వాటర్ వేసి మరిగించండి. వాటర్ మరిగిన తర్వాత అందులో 2 బంగాళదుంపల్ని పొట్టు తీసి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుని వాటర్లో వేసి ఒక్కసారి బాగా కలిపి వెంటనే తీసేయండి. బంగాళదుంప ముక్కల్ని ఎక్కువసేపు ఉడకనివ్వకండి, సాఫ్ట్గా అయిపోతాయి. అందుకే ఇలా ఒకసారి గరిటెతో కలిపి వెంటనే ఒక ప్లేట్లోకి తీసుకోండి. బంగాళదుంప ముక్కలు కొద్దిగా చల్లారిన తర్వాత అందులో ఒక చిటికెడు సాల్ట్, పావు స్పూన్ ధనియాల పొడి, పావు స్పూన్ చికెన్ మసాలా పౌడర్ వేసుకుని ఆలు ముక్కలకి బాగా పట్టించండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆలు ముక్కల్ని ఒక్కొక్కటి తీసుకుని పిండిలో ముంచి ఈ విధంగా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోండి. బజ్జీలు ఇలా గోల్డెన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఈ ఆలు బజ్జీలు చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలకి బాగా నచ్చుతాయండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.